సంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ప్రజావాణి కార్యక్రమంలో శిల్ప డ్రీమ్ వాలీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యములో కలెక్టర్కి వినతి ప్రాతం సమర్పించారు. తెలంగాణ టుడేలోను తర్వాత ఈనాడు ఎడిషన్లో కూడా నేను పేపర్ నోటిఫికేషన్ నేను శిల్ప డ్రీమ్ వ్యాలీ ఓనర్స్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చాము ఇక్కడికి. మా ఇష్యూ ఏంటంటే 1998లో రైతుల నుంచి ల్యాండ్ తీసుకొని స్వర్ణ ఏజెన్సీస్ అంటే వైవి సుబ్బారెడ్డి గారి అగ్రోటెక్ ఫ్లాట్ చేసి 2001-2002లో 125 acres ఆఫ్ ల్యాండ్ 400 ఫ్లాట్స్ ఓనర్స్కి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత మా అందరి దగ్గర ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. కానీ ఈలోపు మన ధరణి పోర్టల్లో ఎల్ఆర్ఎస్ కూడా ఈ ప్లాట్ ఎల్ఆర్ఎస్ నాలా కూడా జరిగినాయి. అయితే రీసెంట్గా ఒక కంది శ్రీనివాసరెడ్డి అనే ఆయన సర్వే నంబర్ 132-139లో మాకు పాస్బుక్స్ వచ్చాయి, మీది కాదు ల్యాండ్ అని చెప్పి అక్కడ వచ్చి జనాలతో కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నాడు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అసలు ప్లాటింగ్ ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారనే విషయాలు వాళ్ళు ఏమీ చెప్పడం లేదు. వాళ్ళు మన దగ్గర డీటెయిల్స్ అన్నీ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము ఇప్పుడే. అందులో ల్యాండ్ ఆల్రెడీ అమ్మేశారు. పాస్బుక్స్ సంబంధించినటువంటి ఈసీలు కూడా ఉన్నాయి. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్తగా 4 ఏళ్ళప్పుడు పాస్బుక్లు తీసుకొని దాంట్లోనే నిన్న మన సీఎం గారు చెప్పారు, ధరణిలో ల్యాండ్స్కి మేము రైతు బంధు తీసుకుంటున్నాను. రైతు బంధు కూడా రాంగ్గా క్లెయిమ్ చేస్తున్నాడు. ఆయన పైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా చెప్పి. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా అవన్నీ సర్వే నెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి మార్పులు చేయమని చెప్పాము, చేస్తామని చెప్పారు. ఎంఆర్ఓ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇలా మీరు కూడా మీ పత్రికల ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలా ఎవరో కొనుక్కొని దూరంగా 25 ఏళ్ళు 27 ఏళ్ళు లేని తర్వాత ఇప్పుడు కొత్తగా పాస్బుక్లు తీసుకొని ఎంతమందిని మోసం చేస్తున్నారో తెలియదు. అలాంటి జరగకుండా మీ పేపర్లో ఏమైనా చేయగలిగితే చాలా సంతోషిస్తాం.